హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఇలా అయితే మా అమ్మమ్మ టమాటా పచ్చడి పెడుతుంది, చూపెడతాం మీకు కూడా. మీ ఇంట్లో ట్రై చేసుకోండి మీరు కూడా. ఇవి ఎన్ని కేజీస్ టమాటా అమ్మా? 1 kg అమ్మా. కడిగినవి వీటినైతే? అవునా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చినా మళ్ళీ టమాటాలు? అవునా? దీంట్లోకి ఏమేమి పడతాయి? కారం పొడి, ఉప్పు, ఇంకా చింతపండు, మెంతులు, జీలకర్ర, ఇంకా అంతే. ఇప్పుడైతే టమాటా కట్ చేసుకుంటుంది. చిన్న చిన్న కట్ చేసుకోవాలా అమ్మ టమాటాలు? మనం చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, ఉడకబెడతాం కాబట్టి మన ఇష్టం పైన ఉంటుంది అది. చేలకి ఎన్ని అవర్స్ అవుతాయి ఇవి మొత్తం పచ్చడి మొత్తం చేలకి? ఎంతసేపు అయితే ఒక 20 నిమిషాలు అయిపోతుంది. అంతేనా? ఇది ఉడకడమే ఆల్చం. ఓకే. ఉడకబెట్టాలి, మిక్సీలో వేసి రుబ్బాలి. ఎట్లా కేజీ ఇచ్చిందా అమ్మ టమాటాలు? 10 కేజీయా? బయట ఏమో సలసల వర్షం పడుతుంది, మేమేమో ఇక్కడ పచ్చడి పెడుతున్నాం. కట్ చేసేసుకుంది ఇప్పుడు మా అమ్మమ్మ. గ్యాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మమ్మ? దీన్ని ఉడకబెట్టాలి టమాటా. అచ్చా. ఆయిల్ పోసి మనకు ఆయిల్ ఎంత పడతామమ్మా దీంట్లోకి? 2 స్పూన్లు వేసుకోవాలంటే. మొత్తం టోటల్ పచ్చడికి కలిపి ఒక కేజీ ఇట్లా పడుతుందా? అచ్చా. చింతపండు ఎంత పడతామా మనకి ఇప్పుడు? కిలో కాబట్టి ఒక చెటాకు లేదంటే ఒక చెటాకు పడుతుంది. అవునా? కారం? కారం వచ్చి కాబట్టి ఒక 5-6 స్పూన్లు పడుతుంది. 5 స్పూన్లా? దీంట్లో వేసేస్తున్నా అమ్మ చింతపండు కూడా? అచ్చా. సాల్ట్ వచ్చేసి సాల్ట్ వేస్తే సాల్ట్ 2 స్పూన్లు. అవునా? ఇది మెంతులు? మెంతులు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్. అచ్చా. అంటే 1 కేజీకి 1 స్పూన్ అన్నమాట. అచ్చా. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందా అమ్మ పచ్చడి అనేది? ఇవేంటి అమ్మా? ఇవన్నీ పడతాయి ఇవి? ఇవి కోసుకేసుకుంటాం కాబట్టి 10-5 ఎల్లిపాయలు? ఎల్లిపాయలు అయితే ఒక గడ్డ వేసుకోవాలి. అవునా? చిన్నదా పెద్దదా? పెద్దది. సాల్ట్ వేస్తున్నా ఇప్పుడు. 2 స్పూన్స్ వేసినా ఇప్పుడు. వచ్చా. కొంచెం ఉడకాలి, లైట్గా ఉడకాలా? ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందా అమ్మ? ఉంటుంది ఒక 1-2 నెలలు మంచిగా ఉంటుంది. 2 months దాకా ఉంటుందా? ఒకటి వేసుకుంటున్నాం. అది చాలా ఇవి వెళ్ళిపోయి తాలింపులకు వేసుకుంటున్నాం. సరిపోతుంది. ఇప్పుడు జీలకర్ర మెంతులు వేసుకుంటాం. జీలకర్ర మెంతులు వేయించుకుంటా ఇప్పుడు. ఇంకా చెప్పు. స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేయించుకోండి. ఓకే. తీసుకోండి. అంటే మెంతులు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్. స్పూన్ తీసుకో మళ్ళీ ఒకటి. ప్యాకెట్ కాదు, స్పూన్ వేసుకోండి. మెంతులు 1 స్పూనా? ఓకే. 1 స్పూన్ మీద కొన్ని
మనకు టమాటా అయితే మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. మెంతులు అయితే వేసేసి ఇప్పుడు మా అమ్మమ్మ అయితే మెంతులు. జీలకర్ర వేసి ఓకే. టమాటా అయితే మనకి మంచి ఫ్రై అవుతుంది అనమాట. ఇక్కడ అయితే వర్షం అనేది మస్తు పడుతుంది. మీ ఇక్కడ పడుతుందో పడతలేదో కామెంట్ చేయండి. ఈ మాటకి వెళ్తే చాలు మనకు జీలకర్ర మెంతులు. ఓకే, అయిపోతాయి. మిక్స్ పడతాయి ఇప్పుడు ఇది. రోట్లకి ఓకే, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర తాలింపు వేసుకోవాలి. ఓకే. మనకి దీంట్లోకి వచ్చేస్తున్నాడు రామా. ఇంకా వాటర్ పోయలేదు, వాటర్ వచ్చేస్తున్నాయి. చెప్పు. వాటర్ రాళ్ళు దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది టమాటాలో. ఓకే, వచ్చేసిన చూసినాం. ఓకే, చింతపండు టమాటా వేస్తే వాటర్ వచ్చేస్తాయి అంతే. మనం ఏం చేసేది. చూపెట్టినారా అమ్మ పచ్చడి ఎట్లా పెట్టాలని చెప్పి? నేను ఒక దగ్గర నేర్చుకున్నాను. మనకి టమాటాలు ఇంకా వాటర్ ఏం అవసరం లేదు ఇంకా టమాటాల అదే వచ్చేస్తాయి దాంట్లో వాటర్. ఓకే, ఎల్లిపాయ వేసుకుంటున్నా ఇప్పుడు. చూడండి టమాటా వాటర్ అనేది, చూడండి వాటర్ అనేది ఇట్లా మంచిగా వాటర్ వచ్చేసింది అనమాట. మాకు చూడండి వాటర్ అనేది ఇట్లా మంచిగా వచ్చేసింది. వాటర్ మొత్తం ఇంకిపోవాలి మొత్తం అంతా. ఇప్పుడు అంతా మంచిగా మెత్తగా మంచిగా అయిపోవాలి ఇట్లా, అంతేనా? ఇక్కడ వర్షం అయితే ఏదో వర్షాకాలంలో ఎట్లా వర్షం వస్తే అట్లా వస్తుంది అన్నమాట. మొత్తం ఇక అంతా వాటర్ అయిపోయింది మా ఇంటికాడ మొత్తం. చూడండి మా చెట్లు అయితే ఇంకా మంచిగా గ్రీన్గా వచ్చేస్తున్నాయి అన్నీ. పైనుంచి వాటర్ పడుతున్నాయి కానీ చాలా వాటర్ వచ్చేసినాయి అన్నమాట. నీ కుట్టి ఈ టమాటా పచ్చడి వచ్చామా లేకపోతే మామిడికి అట్లా అవన్నీ వచ్చా? పెట్టావా? మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి కావాలో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి చేపిద్దాం మా అమ్మతో. ఇంకా మామిడికాయ పచ్చడి కూడా ఎట్లనో సమ్మర్ వస్తుంది. టమాటా ఫ్రై అయిపోయిందా అమ్మ మనకి? చాలా మళ్ళీ వర్షం అయితే లైట్ తగ్గింది కానీ మొగ్గులు అట్లనే ఉంది. చూడండి ఎంతగానో మొగ్గులు ఉందో, మొత్తం చాలా మొగ్గులు ఉందన్నమాట ఇక్కడంతా. టమాటా చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత. ఓకే, మనకి ఈ మాత్రం మెత్తగా అయితే ఇంకా మిక్సీలలో ఇంకా డబ్బున అయిపోతుంది. ఇట్లా వేసి తీసేసేయాలి మిక్సీలో, ఎక్కువసేపు పట్టదు. ఓకే, జ్యూస్ లాగా అవుతుంది మళ్ళీ మొత్తం. ఇలా ఉంది కదా, ఇది ఒకసారి అయితే దంచుకోవాలి. ఓకే, ఫ్యాన్ వేసుకుంటే గట్టి చల్లారు. టమాటా అయితే పని చేయించింది అందుకే. టమాటాని అయితే మా అమ్మ ఇప్పుడు కూల్గా చేస్తుంది అనమాట. ఇప్పుడైతే జీలకర్ర మెంతుల పొడి అయితే పట్టేస్తున్నాము. జీలకర్ర మెంతుల పొడి
జంగలగవే తాతాలు అంటావు ఇగో. సరే సరే పెట్టు. ఓకే, దీంట్లో వాటర్ మనకు అస్సలు కొద్ది. ఇంకా టమాటా ఒక వాటర్ వెజిటేబుల్, ఇంకెందుకు ఇంకా చెప్పండి. గట్టిగా అయింది. ఓకే, చాలా అంతా అనుకుంటున్నా. మనకి ఇట్లా కడాయి నుంచి ఇట్లా సపరేట్గా అవుతుంటే మనకి ఇట్లా అయిపోయినట్టు కదా అమ్మ. చుట్టగింజ ఇంకోటి వచ్చేసింది చూడండి, తీసేసుకోవాలి. మనకు లేకపోతే పచ్చడిలో వస్తే ఏం మంచిగా అనిపించదు అన్నమాట. చాలా ఈ టమాటా అనేది ఇప్పుడు కూల్ అవ్వాలి, మనం మంచి చల్లగా అయిపోతే మనం దీంట్లో కారం సాల్ట్ మనం ఇందాక దంచుకున్న పొడి అనేది అన్నీ మంచి దీంట్లో వేసేసేయాలి. ఇంకా మనకి చేయలేక కూడా చాలా ఈజీ, ఇంకా చాలా టైం కూడా ఏం పట్టదు. మాకైతే ఒక 1/2 అవర్ అయిపోయింది అనమాట ఈ పచ్చడి అనేది. కలుపుకుంటా ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు టమాటా పేస్ట్లా ఇప్పుడు ఏమేసామా? కారం. ఎన్ని స్పూన్స్ కారం? 1 2 3 4 స్పూన్స్ ఆమా మొత్తం. ఏంటి? సాల్ట్ ఫస్ట్ కూడా వేసినాం కదా. ఓకే, కొంచెం తక్కువ వేస్తాం, మళ్ళీ ఎప్పుడైతే కష్టం. అవును, సాల్ట్ కారం వేసి కలుపుతుందన్నమాట ఆమె. స్ట్రైట్ అండి. జీలకర్ర మెంతుల పొడి మనం ఇంతక పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా, అదే పొడి వేసేసుకోవాలి. మొత్తం వేసాము ఇంకా అంతా. వర్షం అయితే మస్తు పడుతుంది ఇక్కడ. అయితే మీటి ఇక్కడ పడుతుందో పడతలేదో కామెంట్ చేయండి. పొడుగు వేసేసి మంచిగా కలుపుకోవాలి మనం. సాల్ట్ చూపెట్టామా? ఊపాయి అమ్మ, చాలా వేడిగా ఉంది. ఊపాయి. సాల్ట్ పడతా అనుకుంటా అమ్మ. సాల్ట్ పడుతుంది ఇంకా కారం అయిందా? ఇప్పుడైతే సాల్ట్ అయితే లైట్ వేసుకుంటుంది. 1/2 స్పూన్స్ ఆమా, హాఫ్ స్పూన్స్. ఓకే, చాలా
కారం జరుగుతుందిగా. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుంటాం. జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసేసుకొని తాలింపు వేసేసుకోవాలి. ఓకే. తాలింపు వేసేసుకుంటున్నాం. ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి కదా ఫస్ట్. కరపాకు లేదు కదా, ఉందా కొంచెం? లేదు కరివేపాకు మొత్తం ఇప్పుడు దాంట్లో వేసేసి చిన్నగా మాడిపోతుంది. పోస్ట్ మాడితే మంచిగా వేసి మొత్తం వేసేసి ఇంకా చెప్తుంటాయి. ఇంకా ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మనం. వేసేసుకున్నాం జీలకర్ర ఆవాలు. దీని తర్వాత అమ్మ నెక్స్ట్ ఎల్లిపాయలా? ఓకే. ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. పడిందా? మంచి పడింది పుల్లకి. పసుపు వేసిన ఆవంత తింటే వేస్తా. ఇప్పుడు కొంచెం వేసుకోవాలి. చిటికెట్ పసుపు వేసేసుకోండి మా అమ్మమ్మ అయితే. తీయక మరి తీయక అటైనా వేసేసి ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఇప్పుడైతే ఎండుమిర్చి వేసేసుకోండి. మీలో ఎంతమందికి కోపు స్మెల్ ఇష్టం? నాకు ఇష్టం. మీలో ఎంతమందికి పోపు స్మెల్ ఇష్టం? నాకైతే పిచ్చగా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. పోపు స్మెల్, పెయింట్ స్మెల్ అండ్ వర్షం పడ్డాక ఇది మట్టి వాసన, పెట్రోల్ స్మెల్ మస్తు వస్తుంది నిజంగా. ఇప్పుడు కూడా స్మెల్ మస్తు వస్తుంది. దగ్గర నుంచి తీస్తున్నారు కాబట్టి స్మెల్ బాగా వస్తుంది. పోపు అయితే రెడీ అయిపోయింది మనకి. ఈ పోపును డైరెక్ట్ తీసుకొని టమాటా పచ్చడి వేసేసేయాలి అమ్మమ్మ. పచ్చడి చూస్తుంటే నిజంగా ఫ్రెండ్స్ చెప్తున్నా కదా, సూపర్ అంటే సూపర్ ఉంది. మా ఇంట్లో అందరికి ఇష్టం కాబట్టి ఒక వారం రోజుల్లోనే అయిపోతుంది పచ్చడి మొత్తం. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.